ఇప్పటికే 3 సిద్ధం సభలతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తోంది వైఎస్ఆర్సీపీ. మరొక సభకు కూడా రెడీ అవుతోంది. మార్చి 10వ తేదీన మేదరమెట్ల అద్దంకి నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేయబోతున్నారు. గతం కంటే భారీ అంచనా ఉంది. ఈసారి 15 లక్షల మంది జనాభా వరకు వచ్చే అవకాశం ఉంది అనేది అఫీషియల్గా వాళ్ళు చేసిన ప్రకటన. అలాగే నిన్న రాత్రికి రాత్రి ఒక 8వ జాబితా, ఒక 5 పేర్లతో 8వ జాబితాని అయితే విడుదల చేశారు. ఆ జాబితాతో వచ్చిన సంకేతం ఏంటి? మార్పులు ఖాయమని అర్థమా? మొన్న కూడా 2 రోజుల ముందు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన ప్రకటన ఒక రకంగా ఈ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ప్రకటించిన వాళ్ళు ఫైనల్ లిస్టు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేస్తారు అంటే ఇన్ఛార్జీలు కూడా మారుస్తున్నారా? దాదాపుగా మారే అవకాశం ఉంటుందా? ఇన్ఛార్జీలే అభ్యర్థులను అనుకోవడానికి లేదా అనేది కూడా కొత్తగా రేజ్ అవుతుంది డౌట్. వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా జాబితా గురించి చూసుకుంటే ఇంకా ఎప్పటికప్పుడు ఫైనల్ జాబితా అనుకుంటున్నాం కానీ ఒక 4 పేర్లతో 5 పేర్లతో విడుదల చేస్తున్నారు. నిన్న కూడా 2 ఎంపీలు, మిగిలిన 3 ఇది. ఇందులో కీలకంగా ఏంటంటే రోసయ్య గారిని తీసుకొచ్చి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పెట్టడం. ఆయన ఇంతకుముందు పొన్నూరు అనుకుంటా కదా చేసింది. అంటే ఇలాంటి మార్పులు. అలాగే అంబటి రాంబాబు గారికి సీట్ లేదు, ఆయన సోదరుడే అనుకుంటాను కదా, ఆయన సీట్ ఇచ్చింది లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా చేశారు, ఈయన కూడా ఎంపీ అభ్యర్థిగా పంపించారు కాబట్టి రాంబాబు గారిని కూడా ఏమన్నా ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇలాంటి భారీ మార్పులు ఏమైనా చూడబోతున్నాం నెక్స్ట్? ఇంకా అంబటి రాంబాబుకి సీట్ ఎక్కడ ఉందని ఎంపీగా పెట్టడానికి బేసిక్గా. అవును, ఇక్కడ నసరాపేట ఆయన పెట్టేశారు, ఇప్పుడు ఈయన ప్రకటించేశారు. అంటే ఇక్కడైతే లేదు, మరి ఇంకెక్కడ పెడతారు? ఇంకా బేసిక్గా ఆయన సీట్ వేరే వాళ్ళని కూడా ఏమీ చెప్పలేదు కదా, అసలు ఆలోచన కూడా లేదు కదా. సత్తెనపల్లి అయితే ఇద్దరికి ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి అక్కడ సీటు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎక్కడ సీట్ అయినట్టు. బేసిక్గా అక్కడ కుటుంబంలో ఒకటే అన్నది ఏమీ పెట్టుకోలేదు వీళ్ళు, ఏం ఫార్ములా. అవును, పార్టీ పెట్టుకుంది కానీ చాలా వరకు అట్లా పెట్టుకోలేదు. నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ వాళ్ళ అబ్బాయికి సీట్ ఇచ్చారు కాబట్టి అక్కడ అదేం ఫీలింగ్ ఏం పెట్టుకోలేదు. ఇక్కడ అది నడుస్తూనే ఉంది. ఓన్లీ సమస్యల్లో ఏంటంటే సీట్ ఇచ్చిన తర్వాత ఒక అధికార పార్టీ తరపున అనౌన్స్ చేశాక అదేదో మన ఇంటికి వచ్చి తాళాలు తప్పెట్లతో తీసుకెళ్ళి జనంలోకి తిప్పాలి అన్నటువంటి విధంగా ఉంటే ఎట్లాగా ప్రాక్టికల్గా. కార్పొరేట్ స్టైల్లో ఎట్లా ఉంటుందంటే మీకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ వచ్చింది, మీరు వెళ్ళాలి ఆఫీస్కి, హెచ్ఆర్ దగ్గర కూర్చోవాలి, తీసుకోవాలి రెగ్యులర్ ఇక పనిలోకి వెళ్ళిపోయేసి అందరినీ మీరు పరిచయం చేసుకోవాలి. మీ స్థాయి పెద్దదైతే కనుక వాళ్ళు వచ్చి పరిచయం చేస్తారు హెచ్ఆర్, లేకపోతే మీరే పరిచయం చేసుకోవాలి, అందరి దగ్గరికి వెళ్ళి యాక్టివ్గా తిరగాల, మీ వర్క్ చూపించాలా. ఇది కార్పొరేట్ స్టైల్. ఇతని పాలిటిక్స్ కార్పొరేట్ స్టైల్ రాజకీయం. అంతా మీరు హల్చల్ చేయాలి, మీ పేరు చెప్పడమే గ్రేట్ కదా అనేటువంటి. కానీ ఉమ్మారెడ్డి వెంకటరమణ మనమే ఇంత ముందు డిబేట్లో కూడా మాట్లాడుకున్నాం, ఆయన పేరు అనౌన్స్ చేశాక మనిషి కనిపించలేదు, ఊళ్ళోనూ తెలియలే. అతను వచ్చి ఆయన తర్వాత ఫస్ట్ ఇతని పేరు అనౌన్స్ చేసి చాలా రోజులేదు ఉమ్మారెడ్డి వెంకటరమణ. ఇతని తర్వాత తెలుగుదేశం పార్టీ ఇంకా అతని పేరు అనౌన్స్ చేయలేదు, పెమ్మసాని చంద్రశేఖర్. కానీ అతనికి చెప్పారు కాబట్టి అతను వచ్చేసి ఊరు వాడ హోర్డింగులు పెట్టేసి ఫుల్ హల్చల్ చేస్తున్నాడు. ఉమ్మారెడ్డి వెంకటరమణ అంతకు ముందు పెట్టుకోవాల్సి ఉంటే అతను పెట్టాల్సిన హోర్డింగులు అవన్నీ కూడా ఇతను పెట్టుకున్నాడు. కాబట్టి అక్కడ ఎక్కడ లోపం వచ్చింది, మనం అంతకుముందు నేను వీడియోను పోస్ట్ చేసి ఇది చేసి అసలు ఉన్నాడా ఇక్కడ అది అక్కడ అర్థమైపోయింది. ఎన్ని రోజులు చూస్తారు? కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటి, కాపు సామ ఇంతకుముందు రెడ్డికి ఇచ్చారు, వీళ్ళేం కమ్మకిస్తున్నారు. విజయవాడ, గుంటూరు, ఏలూరు ఇవన్నీ కమ్మకిస్తారు, రాజమండ్రి, విశాఖపట్నం ఇవన్నీ కమ్మ సామాజిక వర్గానికి ఎంపీలుగా ఇవ్వడం అన్నటువంటి తెలుగుదేశం తరతరాలుగా నడుచుకొస్తాం. నరసరావుపేట కానీ ఇవన్నీ కూడా మనకి చూస్తే దాదాపుగా నరసరావుపేట, ఇది గుంటూరు, తర్వాత విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం 7 కమ్మ సామాజిక వర్గం సీట్లుగానే ఉంటున్నాయి దాదాపుగా 90%. ఎప్పుడో ఒకటే అరా తప్పించి సీట్లకు సంబంధించి. అట్లా జరుగుతున్నప్పుడు ఆ ఫార్ములా మార్చాలి, తన ముద్ర వేసుకోవాలన్నట్టు జగన్ ప్రయత్నం. ఏలూరుకు అందుకని బీసీకి ఇచ్చాడు, ఇప్పుడు నరసరావుపేట బీసీకి ఇచ్చాడు, రాజమండ్రి బీసీకి ఇచ్చాడు, కాకినాడ అదే నరసాపురం బీసీకి ఇచ్చాడు. ఇవన్నీ నడిచినాయి. అది అనౌన్స్ చేశాక వీళ్ళు తిరగాల, కష్టపడాల, పని చేయాలి. ఉమ్మారెడ్డి వెంకటరమణ ఇంతవరకు కనబడలేదు. కిలార్ రోసే వచ్చేటప్పటికి పాపులరే. ఒకప్పుడు వాస్తవంగా అతను పార్లమెంటరీ ఇన్ఛార్జిగానే వేశారు, వేసి చివరి నిమిషంలో తీసుకెళ్లి పొన్నూరు ఇచ్చారు అతనికి. ఇప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారి అబ్బాయి యాక్టివ్గా పనిచేయకపోతే అల్లుడు ఆ సీటు పొందాడు అంతే.
అంతే. అదే కుటుంబంలో అతను అల్లుడేగా, సొంత అల్లుడేగా, అల్లుడు పొందాడు ఇప్పుడు ఆ పదవి కిలార్ రోసే. అదే సందర్భంలో అంబటి రాంబాబు సోదరుడు సత్తెనపల్లిలో హడావిడి చేస్తుంటాడు, అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు పొన్నూరు సీట్ ఇచ్చారు. అతని మూలంగానే వాస్తవంగా అంబటి రాంబాబుకి కొంత నెగిటివ్ నేమ్ వచ్చింది అక్కడ. వీళ్ళు ఆరోపణ చేసేది ఉంటది కదా తెలుగుదేశం జనసేన వాళ్ళు, అక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు ఇక్కడ అనేది, ఆ బ్యాడ్ నేమ్ అతని వల్లే వచ్చింది. అతను నా నుంచి తీసుకొచ్చి పొన్నూరు వేశారు. అది మంచిదా చెడ్డదా అంటే రేపు పొద్దున అది నరేంద్ర అది చెప్పుకుని ఇతను దెబ్బ కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే అవును. మార్పులు అయితే ఉంటాయి. ఇంకొక అంటే నెక్స్ట్ స్టెప్లో కూడా రేపు 10వ తేదీన ఇంకో సిద్ధం సభ జరగబోతుంది. అక్కడ ఏమన్నా ఒక ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారా జగన్ గారు? 175 అయిపోయినట్టే. వీటిట్లలో మార్పు చేర్పులు జరిగేది ఇవే. అంటే కొన్ని ఎట్లాంటి అంటే ఇచ్చినా కూడా చేయకపోతే, ఇప్పుడు కందుకూరు ఉంది, మహేందర్ రెడ్డి బదులు ఆవిడెవరో లేడీకి అప్పే చేస్తారు. తీరా చూస్తే అమ్మాయి ఇంతవరకు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు, ఇంతవరకు రాలేదట. 16వ తారీఖుగా అనౌన్స్ చేస్తే ఇంతవరకు నియోజకవర్గానికి కూడా రాలేదట. అందుకని ఇప్పుడు అక్కడ బుర్ర మధుసూదన్ యాదవ్కి ఎవరికి ఇచ్చారు ఇప్పుడు. అట్లా అట్లాగే జరిగినాయి. ఒక అడుగు కూడా పెట్టలేదట ఆవిడ. అట్లాంటివి ఉన్నాయి అనుకోండి. మామూలుగా అంటే ఇంతకుముందు గత ఎలక్షన్స్లో నేను చాలా వరకు చూసినాయి, సీట్ ఇలా అనౌన్స్ చేశారు అనగానే ఆ అభ్యర్థి ఒక పెద్ద అంటే ఎవరి స్థాయి ఒక పెద్ద వెహికల్, దాంట్లో జనం హడావడి ఇవన్నీ ఉండేవి కదా. ఇప్పుడు ఇన్ని దాదాపు 8వ జాబితా ఇది. వైసీపీలో ఎక్కడ అది కనిపించలేదు ఏంటి ఒక్క చోట కూడా? అంటే వాళ్ళకి తెలియకుండా జరిగిపోతుందా, లేదంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రకటనలు జరుగుతున్నాయా, ఏమనుకోవాలి? జరుగుతున్నాయి. అవి జరిగే ఇట్లాగా ఆకస్మికంగా వచ్చినటువంటి వాళ్ళ దగ్గరే కన్ఫ్యూజన్. అది అంటే పెద్దగా పబ్లిక్ తెలియనటువంటి ఫేసులతోనే కన్ఫ్యూజన్. ఎందుకు క్యాస్ట్ ఈక్వేషన్ మీద వచ్చారు కాబట్టి. లోకల్ ఇప్పుడు వ్యక్తి క్యాడర్ కాకపోయినా పార్టీ క్యాడర్ అయినా ఉంటుంది. పార్టీ సీట్ ప్రకటించారంటే వాళ్ళందరూ ఖచ్చితంగా అభ్యర్థిని వెళ్ళి ఓన్ చేసుకునేవారు ఇంతకు ముందు. ఇప్పుడు పర్టికులర్ గా వైసీపీలో కొన్ని చోట్ల ఇలా కొత్త పేర్లు ఎందుకు కనిపించట్లేదు అంటున్నాను. తెలుగుదేశం మొన్న అనౌన్స్ చేశారు, ఎంతమంది ఎగిరి గంతులు వేశారు. ఆ రాజకీయం పోయింది. అది పాత రోజుల్లో రాజకీయాలు, ఓ 10 ఏళ్ల క్రితం రాజకీయాలు. అట్లా అనౌన్స్ చేయగానే రావడం, ఇప్పుడు సీట్ రావడమే ఒక పెద్ద వరప్రసాదంలా ఫీల్ అయ్యేవారు కదా. ఇప్పుడు అది లేదా, నార్మల్ గా క్యాజువల్ గా ఏముందిలే అన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు ఏంటి, ఆ రోజుల్లో ఏంటంటే పనులు తక్కువ ఉండేవి, ఓ 100 రూపాయలు ఇస్తే గొప్పగా ఉండేటటువంటిది. నాయకులు ఇలా చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇవాళ రోజు జనాలకి అంత తీరిక ఎవడుకుంది? ఇప్పుడు ఒక ఏరియాలో ఇలాంటి మాస్ యాక్టివిటీ ఎవరు చేస్తారు? లేబర్ ఎక్కువగా చేసేది. అంటే అలా వస్తేనే కదా అతని బలం ఎంతో కనిపించేది. ఆ పాలిటిక్స్ అయిపోయినాయి అంటున్నా. కార్పొరేట్ పాలిటిక్స్ లోకి వచ్చేసాం మనం. ఇప్పుడు ఇవాళ ఇదివరకటి రోజుల్లో ఏంటి, ఫెమిలియర్ ఫేసు, జనంలో తిరిగే ఫేసులకు ఓట్లేసేవాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నోడికి ఓటేస్తున్నారు. అట్లాగే IAS రిటైర్డ్ లేకపోతే NRI బాగా ఉన్నటువంటి వాళ్ళకి వేస్తున్నారు. వాడికి మాస్ ఎందుకు వస్తారు? పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెమ్మసాని చంద్రశేఖర్ది వచ్చి ఇక్కడ అంతా పెట్టాడు. అతను ఎక్కడ హడావిడి చేస్తున్నాడు? అతను వెళ్ళి తెలుగుదేశం కార్యక్రమం పెట్టి అక్కడ కూర్చుంటేనే హడావిడి. మీటింగ్ పెట్టి సబ్ పెట్టి భోజనాలు అవన్నీ ఏర్పాటు చేస్తేనే హడావిడి. ఇవాళ రాజకీయం మారిపోయింది. అదే కదా పవన్ కళ్యాణ్. ప్రజల్లోంచి వచ్చే నాయకుడికి అది ఉంటదేమో, అంతే. జనంలోంచి వచ్చిన నాయకుడికి జనంలో నుంచి ఎవడు రావట్లేదు కదా, వస్తే టికెట్లు ఇవ్వట్లేదు కదా. అంటే ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవనా? అంతే కదా. అంటే జనంలో నుంచి వచ్చే నాయకుడైనా సరే ఆ జనానికి డబ్బులు పంచాల్సింది. అవును. డబ్బులు పంచే ఇదివరకు ఏంటంటే డబ్బులు పంచేవాడు ఒకడు ఉండేవాడు, ఇట్లా జనంలో నుంచి వచ్చే ఒక నాయకుడు ఉండేవాడు. జనంలో నుంచి వచ్చే నాయకుడికి పార్టీ సూచనల మేరకు డబ్బున్నోడు తీసుకొచ్చి పంచి ఆ విధంగా వీళ్ళు అయ్యేటట్టు చూసేవాళ్ళు. తద్వారా వీళ్ళు ర్యాపో మెయింటైన్ చేసుకునేవాళ్ళు. వీళ్ళకి ఈ డబ్బులు పెట్టుబడి పెట్టినటువంటి వ్యాపార పారిశ్రామికవేత్తలకి వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెడుతూ, రెండో పక్కన మిగతా అది ప్రభుత్వం తరపున చేసేటటువంటి వర్క్స్ ప్రజలకి చేసి పెడుతూ అందులో సాటిస్ఫై అవుతా వాళ్ళని అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు సీన్ మారిపోయింది. డబ్బులు పెట్టేటువంటి నేను ఆడేవాడుకో డబ్బులు పెట్టి ఆడిని ఎమ్మెల్యే చేయడం ఏంది, నాకే ఇవ్వండి అంటాం బిగిన్ చేశారు. దాంతో వీళ్ళకి ఇచ్చేటప్పటికి ఇప్పుడు నినాదాలు చేసేవాడు వీడి దగ్గర ఏం చేయాలా? వీడి దగ్గర ఉంటారు 50 మంది స్టాఫ్. ఆ 50 మంది వచ్చి ఈయన భుజానికి ఎత్తుకుని నువ్వు ఇది అనగలుగుతాడా అనడానికి ఓనర్ కదా. ఓనర్ ముందు ఈ మాస్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? సార్ కంగ్రాట్స్ సార్ అని మన కంపెనీలో చెప్పినట్టు, ఎగ్జామ్స్ పాస్ అయినప్పుడు చెప్పినట్టు ఓకే ఇవ్వడము అంతవరకే ఉంటది. ఆ సంబరము ఆ తపన వాస్తవంగా మాస్ పార్టీ అయినటువంటి జనసేనలో రావాలి. వీళ్ళేమో ఆ 24 మందిని తీసుకొచ్చి మళ్ళీ అందులో తీసుకొచ్చా సానా సతీష్లోను అతని పేరేంది అక్కడ వీళ్ళది కూడా ఏంటి అలాంటి మాస్ కాకపోయి వీళ్ళు దాని మూలంగా లేదు. అదే రేపు పొద్దున మీరు చూడండి
అతని పేరేంటి కందులు దుర్గేష్ చేయమనండి, అవును. సంబరం చేస్తారు. అదే బొలిశెట్టి శ్రీనివాస్కి చేయమనండి, సంబరం చేస్తారు. హరిప్రసాద్ తిరుపతి చేయమనండి, సంబరం చేస్తారు. కిరణ్ రాయలకి చేయమనండి, అవును భారీ సంబరం చేస్తారు. అవును అక్కడ తిరుపతి అది మాస్ లీడర్షిప్ని బట్టి ఉంటుంది అక్కడ. సిద్ధం 4వ సభ పెట్టడానికి కారణం ఏంటి? వాస్తవానికి 3 సభలతో లాస్ట్ అని అనుకున్నట్టున్నారు. మళ్ళీ ఇమీడియట్గా నిర్ణయం తీసుకోవడం ఒక కీలక ప్రకటన మేనిఫెస్టో లాంటిది ప్రకటించడానికైనా, లేదంటే ఇంకా వాళ్ళ బలం వాళ్ళ సత్తా చూపించాలనుకుంటుందా వైసీపీ? ఈ సిద్ధం సభలు పెట్టకముందు సైకలాజికల్గా ఒక అయోమయంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఈ 4.5 ఏళ్ల నుంచి లేదా ఈ 4 సంవత్సరాలు 9 నెలల నుంచి తెలుగుదేశం అనుకూల మీడియా రోజు అయిపోయింది జగన్ పని అంటూ ఉండటం వల్ల వీళ్ళు దాన్ని తిట్టుకుంటూ అయినా చదువుతూ ఉండటం మూలంగా సైకలాజికల్గా జగన్ పని అయిపోయింది అనేటువంటిది వాళ్ళు కూడా ప్రిపేర్ అయిపోయారు. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో మౌత్ పబ్లిసిటీ ఇంపాక్ట్ ఇదంతా. దానికి తోడు వీళ్ళకి ఎవరికి ఏ ప్రయోజనాలు లేదు. ఇప్పుడు చంద్రబాబు టైంలో వాళ్ళకి ఏ జన్మభూమి కమిటీలన్నో లేకపోతే ఇంకో కమిటీ అన్నో లోకల్గా మందో లేకపోతే ఇసకో ఇట్లాంటి వాటిట్లో ఎంతో కొంత సంపాదించుకోగలిగారు అప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు, కాంట్రాక్ట్లు ఇట్లాంటి. ఇప్పుడు వీళ్ళకైతే పెద్దగా డబ్బులు రాలేదు. కొంతమంది పని చేయించినటువంటి వాళ్ళకి కూడా బిల్లులు రాకపోవడం, ఇట్లాంటి ఒక అయోమయ వ్యవస్థలో అసలు జగన్తో గెలుస్తాడా ఇంకా అయిపోయిందని వీళ్ళే ఫీల్ అవ్వడం ఏం చేశారు. అలాంటి దశలో అభ్యర్థుల మార్పు చేర్పులతో, అంటే ఎవరైతే ఇప్పటిదాకా వీళ్ళకి పని చెప్పిన వాళ్ళు, పని చేయించిన వాళ్ళు, లేకపోతే పట్టించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారగానే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి సిట్టింగులు వాళ్ళల్లో వీళ్ళకి గ్రూపులు పెట్టి ఈ గ్రూపుల మధ్య చోద్యం చూస్తూ ఉండేటప్పటికి ఒకడి మీద ఒకటి కోపం వచ్చి ఫైనల్గా ఒక నెగిటివిటీ ఉంది. ఆ మార్చేటప్పటికి ఇప్పుడు కొత్తోడు వచ్చి అందరినీ కలుపుకుపోతూ ఉన్నాడు. తద్వారా ఇప్పుడు ఈ మార్చినటువంటి 70-80 దగ్గర ఏవైతే ఉన్నాయో రీజన్ అదే మెయిన్. అక్కడ ఒక అసంతృప్తిని చల్లార్చారు. సెకండ్ ఏంటంటే ఒక టెంపర్ క్రియేట్ చేయగలిగారు. సిద్ధం సభలు ఎప్పుడైతే మొదటి సభకి 3 లక్షలు, రెండో సభకి 6 లక్షలు, మూడో సభకు 10 లక్షలు, ఇప్పుడు 12-13 అంటున్నారు. ఆ రేంజ్కి ఎప్పుడైతే వచ్చిందో ఒక్కసారిగా పబ్లిక్లో కూడా టాక్ మారిపోయింది. ఏందిరా జనమేంది, గోలైంది అనేటువంటిది వచ్చింది. ఈ ఏందిరా అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో అవతలది ఒక్కసారిగా దీని ముందు బలహీన పడిపోయింది. నేను చూడండి, మీరు ఈ 3 సిద్ధం సభలతో చూస్తే అది పేలవం అయిపోయింది. తాడేపల్లిగూడెం సభ ఎన్ని లక్షల మంది అయితే రాలేదు. వాళ్ళు 25 ఎకరాల్లో పెట్టారు. 25 ఎకరాల్లో 10 ఎకరాల పక్కన పెడితే 15 ఎకరాల్లో ఎంతమంది రాగలుగుతారు? ఎకరానికి 1,00,000 మంది అయితే ఉండరు కదా. ఎకరానికి 1,00,000 మంది అయితే అప్పుడు 15 లక్షలు రా, లేదా ఎకరానికి 50,000 మంది అయితే 6 లక్షలు రా. అంత లేదు కదా అక్కడ. బేసిక్ గా 2 లక్షలు 3 లక్షలు వేసుకో. ఇప్పుడు ఇదే 95 ఎకరాల్లో సభ అంట, పార్కింగ్ సెపరేట్ అంట కదా. అది కూడా ఇప్పుడు అందుకని మారుస్తున్నట్టున్నారు. ఎందుకంటే మొన్న అక్కడ 250 ఎకరాలు పెట్టారు, చాలలేదు. ఇప్పుడు 95 ఎకరాలు ఎక్కడ సరిపోతుందని వాస్తవంగా వాయిదా వేసింది. టెక్నికల్ గా ప్రాబ్లం వచ్చిందనేసి అన్నారు. అదే అనమాట. బేసిక్గా ఒక గ్రాండ్ షో అనేటువంటి ద్వారా ఆ చుట్టుపక్కల జిల్లాలన్నిట్లలో మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా మౌత్ పబ్లిసిటీ నడుస్తుంది. అందుకోసమని ఆ కార్యక్రమాలు పెడుతున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ పెడుతున్న సభకు పోటీగా కంటిన్యూ చేయాలనుకుంటుందా సిద్ధం సభ? ఏమన్నా సిద్ధం చూసి వీళ్ళు జెండా ఆ పేరుతో ఒక సభలు స్టార్ట్ చేశారు. ఇక్కడ ట్రెండ్ సెట్టరు, ట్రెండ్ ఫాలో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రెండ్ తను సెట్ చేశాను అనుకుంది. కదలరా సభలు, అది అయిపోయింది. అదే ఇటు వారాహి ఇవన్నీ చేస్తే వాటిని చూసి వైసీపీ మారి ఇవన్నీ ఏదో ప్లాన్ చేస్తా అనుకున్నారు. సిద్ధం పెట్టారనుకున్నారా? ముందు ప్లాన్ అనుకున్నారు. అసలు వాటిని పట్టించుకోలేదు. వాటికి ఏం చేశాడు, కింద స్థాయిలో మంత్రులతో యాత్రలని, సామాజిక బస్సు యాత్రలు, ఇట్లాంటి వాటితో కాలక్షేపం చేయాలి. అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ల స్థాయిని తన మంత్రుల స్థాయికి తెచ్చాడు. ఇప్పుడు తన స్థాయి ఏంటంటే సిద్ధమని చూపెడుతున్నాడు ఇతను. అంటే ఇది అప్పర్ హ్యాండ్ మైండ్ గేమ్ అనమాట. అంటే అవతల వాళ్ళు భారీ సభలతో ఇతనికి ధమ్కి ఇద్దామంటే అంతకంటే భారీ సభలు జగన్ వస్తే వస్తుంది అనేటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేయడమే వీటి వెనకాల ఉంది. ఒక భారీ ఎక్స్పెక్టేషన్ ఏమన్నా క్రియేట్ చేస్తున్నారా ఈ 10వ తేదీ సిద్ధం? 10వ తేదీ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ దగ్గరికి వచ్చి తేదీ, లేదంటే 11 వస్తుందో లేదంటే ఆ రోజు వస్తుంది, ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ఇంచుమించు ఆ తేదీలోనే వస్తుంది. అలాంటి టైంలో ఆ రోజు ఒక మేనిఫెస్టో ప్రకటన, లేదంటే హామీలు, వరాలు ఇలాంటివి ఏమన్నా ఉంటాయి? మేనిఫెస్టోలు వీటిలో ప్రకటిస్తాడని నేను అనుకోను. అంటే అంతమంది దాదాపు విజయసాయి రెడ్డి గారు చెప్పింది 15 లక్షల మంది జనాభా వస్తారు, ఆల్రెడీ 8 లక్షలు. మేనిఫెస్టోలు, నవరత్నాలు కూడా మీరు గతంలో చూస్తే స్టేజీ మీద కాదు, అంటే అప్పుడు పాదయాత్ర చేశారు కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రకటించుకుంటా వెళ్ళారు. అట్లాగే లేదు కదా. వేదికల మీద ఈ చెప్పుకుంటే ఏముంటది వేదికల మీద. ఇంకోటి మేనిఫెస్టో కూడా ఇంక కొత్తగా ఎక్స్ట్రా పెట్టేటట్టు ఏం కనిపించట్లేదు.
ఇప్పుడు మేనిఫెస్టో కమిటీలు మీటింగ్లు పెట్టుకున్నారంట కానీ బేసిక్గా ఈ నవరత్నాలు కంటిన్యూ చేయకుండా ఈ ఆపేస్తానంటే కుదరదు. ఇంతకు మించి ఇవ్వడానికి డబ్బులు లేవు అక్కడ. ఇప్పటికే గిలగలాడుతున్నారు జీతాలు ఇవ్వడానికి నాటికి. ఇంకా ఎక్స్ట్రా పెంచుకుని ఏం చేయగలుగుతారు వాళ్ళు? అంటే ఖజానా మీద భారం పడకుండా నేను కొత్త పద్ధతి ఏదో ఎంచుకున్నాడు కదా, పెంచుకుంటూ వెళ్ళడం సామాజిక పెన్షన్. అదైనా అలాంటిది ఇమీడియట్ భారం ఏమి ఉండదు కదా. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఇవాళ పెరిగేది రాబోయేటువంటి రోజుల్లో ఈ వడ్డీ రేటు పెరుగుతుంది, ప్లస్ ఇవి కట్టాలి. ఇంకా ఇది ఎప్పటికప్పుడు లబ్ధిదారు పెరుగుతాడు కానీ తగ్గడు కదా. ఇప్పుడు ఇంకోటి తెలుగుదేశం పథకాలను కాపీ కొట్టామన్న పేరు రాకూడదు కాబట్టి 2009లో రాజశేఖర రెడ్డి ఫార్ములాని ఫాలో అవుతున్నాడు. 2004లో ఉచిత విద్యుత్తు, తర్వాత అదేది ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీలతో వెళ్ళాడు రాజశేఖర రెడ్డి. 2009కి వచ్చేటప్పటికి అదే ఇందిరమ్మ ఇళ్ళు అయ్యే కంటిన్యూ చేస్తాం, వాటిని సఫిషియెంట్గా వెళ్ళేటట్టు చేస్తాం, ఇంకా కొత్త కొత్త భారీ హామీలు ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు అట్లా చెప్తారని తెలియదు. ఒక రకంగా అదే ఫైనల్ సభ అనుకోవాలా, ఇంకొక సభ ఏమన్నా ఉంటుంది? సిద్ధం అదే ఫైనల్ సభ. ఇంకా అదే ఫైనల్. ఇక మిగతాది నోటిఫికేషన్ వచ్చాక ఈ లోపు ఇదంతా సెట్ చేసేసి అభ్యర్థులు ఈయన్ని ఒక అనౌన్స్మెంట్ టోటల్ 175 అనౌన్స్ చేసేసి 175 అంటే ఆ వేదిక మీద అయితే అనౌన్స్మెంట్ అయితే వేదిక మీద ఉండదా, విడిగానే అనౌన్స్ చేస్తారు. అవి వేదికల మీద చేస్తే మొత్తం డైవర్షన్ అయిపోతుంది టాపిక్. కాబట్టి వేదికల మీద చేయడు అతను. వేదికల మీద వన్ మ్యాన్ ఆర్మీ కావాలి అతనికి, అంతే. వేదిక మీద అదే చేసేసి ఈ లోపుగా ఇదే విడిగానో ఆ తర్వాత లిస్ట్ అనౌన్స్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఏముంది వాట్సాప్ లో పంపిస్తే సరిపోతుంది. చంద్రబాబు గారు అయితే సూపర్ 6 మరి పెద్ద వేదిక మీదే పెట్టారు. అది మహిళా శక్తి ఆయన ఫార్ములా అది, ఇతని ఫార్ములా అది. అంటే అభ్యర్థులను అయితే మామూలుగా ప్రకటించారు కానీ తను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, జనంలోకి తీసుకెళ్ళాలి. ఇతను ఆల్రెడీ జనంలోకి వెళ్ళిపోయి ఉన్నది కదా, కొత్తది ఏం చెప్తాడు అక్కడ? అంటే ఈ ఆఖరి సభ 4వ సిద్ధం సభలో ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చూడొచ్చు? ఆయన ఏం చెప్పారు? ప్రాంత క్రౌడ్ ని పోగేయడం, ఈ ప్రాంతంలో కూడా మాకు పట్టు ఉందని చెప్పడం. వాస్తవంగా ప్రకాశం జిల్లాలో ఈ విభేదాలు వివాదాలు, గుంటూరు జిల్లా ఈ వ్యవహారాలు ఓ రకంగా రెండు బలహీన ప్రాంతాల కింద కనబడుతుంది. లేదు బలహీనం కాదు, మేము స్ట్రాంగ్ గా ఉన్నామని చూపించే ప్రయత్నం. అంటే ఈ పొత్తులకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడే ఇక ఇవన్నీ మామూలుగా అంటారు. తెలుగుదేశాన్ని విమర్శించకుండా ఎట్టుంటారు, పవన్ కళ్యాణ్ విమర్శించకుండా ఎట్టుంటారు. అంటే నిన్న జరిగిన ఎఫెక్ట్ కదా, దీనికి కౌంటర్ ఇవ్వడానికి కూడా సభ పద్దాకెందుకు ఈ లోపు ఇచ్చేస్తున్నారు కదా. అంటే ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చేవారు కదా, అంతే. ఆయన మాట అయిందే, వీటికి కౌంటర్ అంటే ఏముండదు. ఆయన అతను తిట్టాల్సిన అతను తిడతాడండి, అప్పుడు చెప్తారు సెపరేట్ గా. రైట్, చూద్దాం. మొత్తానికి భారీ ప్లానింగ్ చేస్తున్నారు. దాదాపు 15 లక్షల మందితో 95 ఎకరాల్లో, అది కూడా జాతీయ రహదారిని ఆనుకొని అతిపెద్ద సభ, అది కూడా చివరి సభ సిద్ధం సభ అనేది. మరి దానికి నిజంగా ఎలా ఉంటుంది క్రౌడ్, తర్వాత దాని ఫలితం ఎలా ఉంటుంది, ఆ రోజు ఏమన్నా స్పెషల్ ఉంటుందా, ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా, వరాలు ఏమైనా కురిపిస్తారా, మేనిఫెస్టో విడుదల చేస్తారా, ఇవన్నీ